2023 ఎండింగ్ నుంచి 24 ప్రారంభం. మొత్తం జగన్మోహన్ రెడ్డి స్పీచ్‌లన్నీ కూడా మీరన్నట్లు ఆయన వర్గ సిద్ధాంతాన్ని తీసుకున్నారు. పెత్తందారులకు వైపు, పేదలకు వైపు ఈ డైలాగులున్నాయి. ఈయనేమిటి ఇట్లా మాట్లాడుతున్నారు? ప్రధాన స్రవంతి రాజకీయాలలో కూడా ఇట్లా మాట్లాడతారా అని ఒక ఆశ్చర్యం కలిగించింది. కానీ ప్రజల మనసులలో ఏమున్నదో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది పట్టించుకోలేదు, అది గుర్తించలేదు. ఇది తెలంగాణలోదే జరిగింది, అక్కడ ఆంధ్రలో జరిగింది అనేది ఒక చర్చ. అంటే యాజ్ యూ సెడ్, అంటే మనం సమాజాన్ని ఎస్టిమేట్ చేసే క్రమంలో సమాజంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ కూడా మనం పర్ఫెక్ట్గా ఎస్టిమేట్ చేసుకోవాలి. మా దగ్గర ఒక చిన్న లోపం జరిగి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అంటే లోపం ఏంటంటే, ఒకటి 3 పార్టీలు ఏకమవుతున్న నేపథ్యంలో నిజంగా జనం మన వైపు వాళ్ళకన్నా ఎంత శాతం ఎక్కువ ఉన్నారు అని మెజర్ చేసుకునే క్రమంలో మేము పెట్టిన ఐప్యాక్ ఫెయిల్ అయిపోయింది. ఐప్యాక్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని మేము ఎప్పుడైతే ఆథరైజ్ చేసుకున్నామో ఆ ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ అయినట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు, కనపడుతూ ఉంది కూడా. అట్ ద సేమ్ టైం 3 పార్టీలు బాగా డబ్బుండి సామాజిక కాంక్ష ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అనేది చాలా కాలం నుంచి చేస్తున్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, బాగానే ఉన్నది. కానీ ఈసారి ఏం జరిగిందంటే, కాపులు అనే ఒక శక్తిగా ఉన్నటువంటి ఒక కులం మాకు రాయితీలు కాదు, కాపు కార్పొరేషన్లు కాదు, మావాడు ముఖ్యమంత్రి కావాలి అనే దశలోకి వెళ్ళారు. దాన్ని మేము అతను ముఖ్యమంత్రి పోస్టు కోసం ఉన్నాడు, ఈరోజు కాకపోయినా రేపైనా సరే అనేదాన్ని మేము అనుకున్న వాళ్ళు కానీ, మా ప్రజలు కానీ, లేదా ఓటర్స్ కానీ ఎక్కడో దాన్ని తేలిగ్గా తీసుకున్నట్టుగా కనపడుతూ ఉంది. ఈరోజు నాకు తెలిసి ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఆ రోజు కరెక్ట్ ఏమో కానీ, ఈరోజు నేను మీకు స్మాల్ హింట్ ఒకటి ఇస్తాను బుచ్చన్న గారు. నేను స్మాల్ హింట్ అంటే, ఇప్పుడు పోటీ పడుతుంది నాకు తెలిసి 3 పార్టీల కూటమి కాదు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాన్ని ఏలుతుంది కానీ ఎలక్షన్ దాకా ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, 3 పార్టీల కూటమి కాదు పనిచేస్తుంది, లేకపోతే వెల్ఫేర్ కోసమో యాక్టివిటీ కోసమో ఇది కాదు, ఒక కుటుంబం మాత్రమే పనిచేస్తుంది. అది ఎన్టీఆర్ కుటుంబం మాత్రమే. ఒకవైపు పురంధరేశ్వరి గారు, దో షీ బిలాంగ్స్ టు బీజేపీ పార్టీ, షీ బిలాంగ్స్ టు ది చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ. రెండో వైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక సంవత్సరమో 1.5 సంవత్సరంలో ముఖ్యమంత్రిని చేసి తీరాలనుకునే లోకేష్. వీళ్ళు ముగ్గురు ఒకే పార్టీ, ఒకే కుటుంబం, పార్టీలు వేరు. అంటే ఒక కుటుంబం మాత్రమే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉన్నది. ఇది కాపులు గుర్తిస్తున్నారో లేదో చూసుకోమని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఒక యూనిట్గా, వాళ్ళు ఒక ఫోర్స్గా, ఒక కూటమిగా బయటకు వచ్చారు కాబట్టి. పవన్ కళ్యాణ్ హ్యాస్ బికమ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. నౌ ఓన్లీ 1 ఫ్యామిలీ ఈజ్ రూలింగ్.